అంటే, దేవుని మనస్సును మనము తెలుసుకోవాలి అంటే, దైవతత్వం మనకి అర్థం అవ్వాలి అంటే ఏం చేయాలి? దేవునిని గూర్చిన అవగాహన మనకి రావాలి అంటే ఏం చేయాలి? ఏం చేస్తే దేవుని తత్వం మనకి అర్థమవుతుంది? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుని సన్నిధికి వచ్చే వారందరూ 100% దేవునితో సహవాసము చేయలేరు. దేవుని సన్నిధికి వచ్చే వారందరికీ దైవతత్వము అర్థము కాదు. ఎందుకు అని మనం ఆలోచన చేసినప్పుడు, ఒక వ్యక్తి మనకు అర్థం కావాలి అంటే స్నేహితుడైనా, బంధువులైనా, కుటుంబీకులైనా, ఎవరైనా ఒక వ్యక్తి తత్వం అర్థం కావాలంటే మనము ఆ వ్యక్తితో సహవాసము చేయాలి. అవునా కదా? ఒక సహోదరు అంది, అక్క అంటూ ఉంటాను. మొన్న ఒకసారి ఒక 2 నెలల క్రితం, నేను 3 నెలలు అవుద్దేమో, వెళ్ళినప్పుడు ఎలాగున్నారు బావగారు అంటే, ఎలాగున్నారు, బాగానే ఉన్నారులే, డ్యూటీకి వెళ్ళారు, ఆయన ఎప్పుడు ఎలాగుంటాడో ఎవరికి తెలీదు. అదేంటక్క అని నవ్వి, ఎంతకాలం ఉంది పెళ్ళి అన్నాను నేను. 30 సంవత్సరాల్లో అవుతుందిరా. 5 సంవత్సరాలట. 30 సంవత్సరాల నుంచి తన భర్త ఎలాగుంటాడో తనకి చెప్పాలి, తెలియదు. ఎన్ని సంవత్సరాల నుంచి సహవాసం చేస్తుంది ఆవిడ? 30 సంవత్సరాలు. కాబట్టి ఒక మనిషి సహవాసమే మనకు అర్థం కావట్లేదు అంటే, మన కంటికి కనిపించని దేవుని సహవాసం, మన కంటికి కనిపించని దేవుని మనసు అర్థం అవ్వాలి అంటే మనకి ఎంత టైం పడుతుంది? చాలా సమయము పడుతుంది అని అనుకుంటాం. కానీ మనిషి మనకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే ఆ మనిషి గురించి ఏది మన దగ్గర రికార్డు లేదు. కానీ దేవుడు మనకు అర్థం అవుతాడు, ఎందుకంటే దేవుని గురించిన రికార్డు మన దగ్గర ఉంది. అదే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంటే దేవుని మనస్సు. ఎవరి మనసు చెప్పండి? దేవుని మనస్సు. కాబట్టి దేవునితో సహవాసము ఎక్కువగా మనం చేయాలి అంటే గ్రంథాన్ని బాగా చెప్పండి చదవాలి. 2 పనులు మన జీవితంలో చాలా ముఖ్యమైనవి. ఒకటి ప్రార్థన, అంటే దేవునితో మాట్లాడడం. రెండవది వాక్యము, దేవుడు మనతో మాట్లాడడం. ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నప్పుడు, మనము ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరో మనకు అర్థమవుతాడు, మనం ఎవరమో ఆ వ్యక్తికి అర్థమవుతాడు. మనం ఏం చేస్తున్నాం అంటే ప్రార్థన చేస్తున్నాం. మనమేంటో దేవునికి చెప్తున్నాం, కానీ దేవుడేంటో తెలుసుకోవడానికి మనం ఏం చేయట్లేదంటే ప్రయత్నము చేయడం. దేవుని గురించి తెలుసుకోవాలనే ఆశ, దేవుని గురించి తెలుసుకోవాలనే ఆకాంక్ష మనకి ఎంతైనా అవసరం. కారణం ఏమిటి అంటే, ఈ జీవితము తర్వాత మరొక జీవితం దేవుడు నా కొరకు ఎలా సిద్ధపరిచాడో నాకు అర్థం అవ్వాలి అంటే, నా పట్ల దేవుని ఆలోచన ఏంటో నాకు అర్థము అవ్వాలి. అలా అవ్వాలి అంటే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదవాలి. వాక్యానికి ఒక అద్భుతమైన పేరు పెట్టబడింది. వాక్యానికి ఒక విలువైన స్థానం ఇవ్వబడింది. మనం జాగ్రత్తగా ఈ మాటలు ఆలోచన చేసినప్పుడు ఒక అద్భుతమైన మాట పాత నిబంధన గ్రంథంలో రాయబడింది. ఏమిటా మాట అంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం ఈ రీతిగా మాట్లాడుతుంది. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు రాలిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. దేవుని వాక్యం ఎలా ఉంటుందంట? నిత్యము నిలుచును. అంటే అర్థం ఏంటి? ఏ ముల్లోకాలలో నిత్యము ఉండేదంటే దేవుని వాక్యము, అంటే దైవతత్వం. దేవుని వాక్యం అంటే దేవుని తత్వం, దేవుని వాక్యం అంటే దేవుని మాట, దేవుని వాక్యం అంటే దేవుని స్వరూపం, దేవుని వాక్యం అంటే దేవుని ఆలోచన, దేవుని వాక్యం అంటే దేవుని ప్రణాళిక, దేవుని వాక్యం అంటే నా గూర్చి దేవుని ఆలోచన, దేవుని వాక్యం అంటే నన్ను భూమి మీదకి రప్పించడానికి దేవుని ఉద్దేశము, దేవుని వాక్యం అంటే ఈ భూమి మీద నన్ను నడిపించడానికి దేవుని
నా కొరకు సిద్ధపరిచిన క్రమము. దేవుని వాక్యం అంటే మరణించిన తర్వాత దేవుడు నాకు ఇవ్వబోతున్న జీవితం. అదే దేవుని వాక్యం. అంటే దేవుని వాక్యానికి ముగింపు లేదు. అందుకని దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఇదే మాట జాగ్రత్తగా, దేవుని వాక్యము ఏంటది? దేవుని వాక్యము. ఈ మాట అంత అద్భుతంగా వ్రాయబడిందో. ఎందుకు దేవుని వాక్యము పాత నిబంధనలో ఉందా, కొత్త నిబంధనలో ఉందా? నా మాట మీకు అర్థమైందా? దేవుని వాక్యము పాత నిబంధనలో ఉందా, కొత్త నిబంధనలో ఉందా? చెప్పాలి మీరు. ఏమన్నారు? వెరీ గుడ్. ఇంకా దేవుని వాక్యం ఎందులో ఉంది? పాత నిబంధనలో ఉందా, కొత్త నిబంధనలో ఉందని కన్ఫ్యూజ్ అవుతారంటే మీరు చక్కగా చెప్పాలి. బావగారు చాలా బాగా చెప్పారు, కొత్త నిబంధనలో ఉందని. దానికి ఓటేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మీకు అర్థం అవడానికి మరొక రిఫరెన్స్ చూద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 31వ వచనం అంటాడు, ఆకాశమును భూమిని గతించును గాని నా మాటలు గతింపవు. ఏమన్నాడు ప్రభు? ఆకాశము భూమి గతించును గాని నా మాటలు. అంటే యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట యేసు ప్రభు చెప్తున్నాడు. అంటే నా మాటలే దేవుని వాక్యము. దాని అర్థం అది. నా మాటలు గతించవు. పాత నిబంధనలు ఏమని చెప్తుంది? పాత నిబంధనలు గడ్డెండిపోద్ది, పువ్వు రాలిపోద్ది, కానీ దేవుని వాక్యము నిత్యము నిలిచినాడు. దేవుని వాక్యము ఎక్కడ కనబడతా ఉందంటే, అంటే పాత నిబంధన వాక్యం కాదా అని మీకు డౌట్ రావచ్చు కదా. అది మీరే చెప్పాలి, ఎందుకంటే నాకంటే మేధావులు ఇందాక బావగారు అన్నారు కదా. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే మరొక మాట చూద్దాం. మరొక మాట క్లియర్గా లూకాసు వార్తలో ఇంకా క్లియర్గా వ్రాయబడింది. లూకా గారు ఇంకా బాగా వ్రాసాడు. ఏమని రాశాడు? లూకాసు వార్త 21వ అధ్యాయము 33వ వచనం అంటాడు, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతించవు. ఇప్పుడు మీకు అర్థం అవడానికి దేవుని వాక్యం అంటే యేసు ప్రభు చెప్పిన మాటలు. దేవుని వాక్యం అంటే యేసు ప్రభు బోధించిన మాటలు అని మనకు క్లియర్గా అర్థం అవుతుంది. అర్థమైందా? దేవుని మాటలు అంటే ఏమిటి? ప్రభువు బోధించిన వాక్యం, ప్రభువు బోధించిన మాటలు. ఇంకా మీకు బాగా అర్థం అవడానికి పేతురు గారు దాన్ని ఇంకా వివరంగా రాశాడు. దేవుని వాక్యం అంటే ఇంకా వివరంగా రాశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24-25 వచనం అంటాడు, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు రాలును. ఎక్కడుంది? యెషయా గ్రంథములో రాయబడిన మాట. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనంలో కోట్ చేసినటువంటి ఆ వచనాన్ని పేతురు గారు ఏమని రాస్తున్నాడంటే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును, మీరు ప్రకటింపబడిన సువార్తయే ఈ. ఇప్పుడు చెప్పాలి, దేవుని వాక్యం అంటే దేవుని మనస్సు కొత్త నిబంధనలో ఉందా, పాత నిబంధనలో ఉందా? దేవుని వాక్యం కదా, మీరు గమనించాలి. పాత నిబంధనలో అసలు దేవుడు ఎప్పుడు ఎవరికి కనబడలేదు. పాత నిబంధనలో దేవుడు ఎక్కడ ఎవరితో మాట్లాడలేదు. చాలాసార్లు చెప్పాను ఈ మాటలు మీకు, విత్ రిఫరెన్స్లతో చెప్పారా? అంటే పాత నిబంధనలో మరి మాట్లాడింది ఎవరు అంటే దేవదూతలు. దేవుని స్థానంలో ఉండి మాట్లాడింది ఎవరు? దేవదూతలు. పాత నిబంధనలో ఎక్కడా దేవుడు మాట్లాడలేదు. కాబట్టి పాత నిబంధనలో ఏ వాక్యము లేదు చెప్పాలి మీరు. పాత నిబంధనలో ఏ వాక్యము లేదు, దేవుని వాక్యము లేదు. ఇప్పుడు క్రొత్త నిబంధన ఏ వాక్యము? దేవుని వాక్యం. మీకు బాగా అర్థం అవడానికి ఒక వచనాన్ని చూద్దాము. మీకు బాగా అర్థం అవడానికి ఒక వచనాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక అద్భుతమైన మాట
నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూద్దామా? యోహాను సువార్తలో ప్రభు ఒక శ్రేష్టమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే యేసు ప్రభుల వారు, ఒకసారి చూద్దాము ఆ మాట. మీ అందరికీ తెలిసిన మాట. యోహాను సువార్త ఎన్నో అధ్యాయం అని చెప్పాను? 5వ అధ్యాయం. చూసారా? 5వ అధ్యాయము ఎన్నో వచ్చును? 35వ వచనంలో అంటున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే 35వ వచనంలో చెబుతూ, అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉండెను, మీరు అతను వెలుగులో ఉండుని, కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. అయితే యోహాను సాక్ష్యము కంటే నా సాక్ష్యమై నాకెక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చుచున్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడు అని చెబుతూ 37 అంటాడు, నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. అంటే పాత నిబంధనలో దేవుడు ఎక్కడ మాట్లాడలేదు అని ఎవరు చెప్పారు? ప్రభువే స్వయంగా చెప్పాడు. కాబట్టి దైనందిన జీవితాల్లో పాత నిబంధనని మనము ధ్యానిస్తూ కొత్త నిబంధనని అధికముగా ధ్యానించాలి. ఎందుకంటే క్రొత్త నిబంధన భూత వర్తమాన భవిష్యత్తులను గూర్చి పరిపూర్ణ జ్ఞానము కలిగిన సువార్త ఎందులో ఉందంటే క్రొత్త నిబంధన. ఇప్పుడు గమనించాలి, జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అంటే దేవుని వాక్యము నీకు అర్థం కావాలి అంటే నీ జీవిత క్రమములో, నీ జీవిత ప్రయాణములో, నీ జీవిత విధానములో ఏం మాట్లాడాలో, ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో, ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో, ఎలాంటి అనుభవం గుండా వెళ్ళాలో, ఎలాంటి అనుభవం గుండా వెళ్ళకూడదో, ఎవరితో సహవాసం చెయ్యాలి, ఏ ఉద్యోగము చెయ్యాలి, ఏ వ్యాపారం చెయ్యాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఎలాంటి పిల్లలను కనాలి, పిల్లల కొరకు ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఇవన్నీ మనకు అర్థం కావాలి అంటే మనం ఎక్కువగా చదవాలి, చెప్పాలి. కొత్త నిబంధన చదవాలి. కానీ మనం ఎందులో ఉన్నామంటే పాత నిబంధన చరిత్రలోనే ఉన్నాం. పాత నిబంధన చరిత్రలో ఉండి పాత నిబంధనని ఫాలో అవుతున్నాం. ఇంకా మనం దేన్ని ఫాలో అవ్వాలి? చెప్పాలి, కొత్త నిబంధననే ఫాలో అవ్వాలి. కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఏమైనా సంబంధం ఉందంటే సంబంధం ఉంది, కానీ పాత నిబంధన పరిపూర్ణమైనది కాదు, కొత్త నిబంధన చెప్పాలి పరిపూర్ణమైనది. పాత నిబంధన భక్తి జీవితం వేరు, కొత్త నిబంధన భక్తి జీవితము వేరు. పాత నిబంధన క్రమం వేరు, కొత్త నిబంధన క్రమం వేరు. కాబట్టి మనం గమనించాలి, మనం ఎలా బ్రతకాలి, ఏం మాట్లాడాలి, ఎలా జీవించాలి. ఒక పెళ్లి చేసుకుంటే నా పెళ్లి ఎలా చేసుకోవాలి, ఒకవేళ పెళ్లికి భోజనాలు పెడితే ఎవరికి భోజనమో పెట్టాలి. విందు చేసుకోవాలనుకున్నాను అనుకో, బర్త్డేకో మ్యారేజ్ డేకో ఏదైనా అకేషన్కో భోజనం పెట్టాలంటే ఎవరికి పెట్టాలో క్రైస్తవుడిగా మనకి తెలియాలి. తెలుసా మీకు? మన పెళ్లిలో, లేకపోతే మన పుట్టినరోజులో, లేకపోతే ఏదైనా శుభకార్యములో భోజనం ప్రేమ మీద ఎవరికి పెట్టాలి? ఎవరైనా చెప్పగలరా? ఎందుకంటే మన పాత నిబంధన ప్రకారంగా బతుకుతున్నాం కాబట్టి కొత్త నిబంధన ప్రకారంగా విందు ఎవరికి చేయాలో మనకి తెలియదు. కొత్త నిబంధన ప్రకారంగా విందు ఎవరికి చేయాలి అంటే అంగహీనులకు, దరిద్రులకు, తల్లిదండ్రులు లేని వారికి, ఇంకా అడుక్కునే ఆ మాట అనకూడదేమో, దరిద్రులకు మనం విందు చేయాలి. కానీ మన పెళ్ళికి ఎవరు పిలుస్తాం? బాగా డబ్బున్న వాళ్ళని, నాయకులను,
గొప్ప గొప్ప వారిని పిలిచి చాలా గ్రాండ్గా పెళ్లి చేస్తాం. కారణం ఏంటంటే మనకి పెళ్ళి ఎలా చేయాలో తెలియదు. ఎందుకంటే మనం పాత నిబంధనలో ఉన్నాం కదా. సేవకులు కూడా ఏ బోధ బోధిస్తున్నారంటే పాత నిబంధన బోధే బోధిస్తున్నారు. అందుకనే సంఘాలు ఎలాగున్నాయి అంటే పేరుకు మాత్రము బ్రతుకున్నారు కానీ నీవు మృతుడవే. సంఘాలలో ఆత్మీయ జీవము లేదు. ఎందుకంటే సంఘాల్లో వాక్యం కలిపివేయబడింది, ఉన్నదాన్ని తీసివేయబడింది. దేవుని వాక్యం సంఘంలో లేదు. అందుకనే దేవుని వాక్యంలో సంఘం లేదు కాబట్టి సంఘాలు క్రమమైన రీతిలో లేవు. మీరు చూడండి, మీరు ఆలోచన చేయండి. సంఘాలు సంఘ క్రమం ఏ రీతిగా కనబడుతుంది? సంఘములో క్రమం ఎందుకు లేదు అంటే సంఘములో దేవుని వాక్యానికి ప్రాధాన్యత, ఏ సంఘములో అయితే దేవుని వాక్యానికి ప్రాధాన్యత లేదో ఆ సంఘములో దైవ క్రమము ఉండదు. గమనించాలి దైవ జనాంగమా. ఎవరైతే పాత నిబంధన ఎక్కువగా బోధిస్తారో వాళ్ళు దైవ క్రమములోనికి ఎప్పటికీ రాలేరు. దేవుని మనస్సును ఎప్పటికీ వాళ్ళు అర్థమో చేసుకోలేరు. మీకు ఒక మాట చెప్పాలి, మీకు బాగా అర్థం అవ్వడానికి. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన 50 సంవత్సరాలకే దేవుని వాక్యం కల్తీ అయిపోయింది. ఏమైపోయింది చెప్పండి? దేవుని వాక్యము కల్తీ అయిపోయింది. ఆ మాట మనకు బైబిల్లోనే కనబడుతుంది. ఒకసారి చూద్దాము. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. చాలాసార్లు చెప్పాను, అయినా ఒకసారి ఆ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడవడు, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకులు వలె ఉండక. అనేకులు దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేస్తున్నారు. ఒక ఆయన అన్నాడు, పెళ్లిలో మేము తాడు కట్టించమండి, బైబిల్ మాత్రమే మారుస్తామండి, కానీ కట్నం తీసుకుంటామండి, కులాన్ని ఫాలో అవుతాం, కానీ ఏం కట్టించాం? కలిపి చెరిపే బోధ, దొంగ బోధ, పనికి మారిన బోధ. వివాహం ఎలా చేయాలో తెలియదు. ఎందుకంటే వివాహాలన్నీ పాత నిబంధన గ్రంథం ప్రకారంగా ఫాలో అవుతూ ఉన్నాయి. తప్పుడు బోధ, తప్పుడు వివాహం, తప్పుడు క్రమం, ఇష్టానుసారంగా పెళ్లిళ్ళు చేసుకుని మళ్ళీ అక్కడ టైటిల్ ఎవరు రాస్తారంటే వివాహం అన్ని విషయములలో ఘనమైంది. ఎందుకంటే బైబిల్ మార్చుకున్నాం కాబట్టి. ఎవరు చెప్పండి బైబిల్ మార్చుకోమని ఎవరు చెప్పాడు? ఎవడో పనికి మాలని పెరిగాడు. ఆ క్రమం అది దైవ క్రమం కాదు. బైబిల్ నీ చేతిలో కాదు ఉండవలసింది, బైబిల్ నీ జీవితంలో ఉండాలి. బైబిల్ నీ మాటలో ఉండాలి, బైబిల్ నీ హృదయంలో ఉండాలి, బైబిల్ నీ బ్రతుకులో ఉండాలి. బైబిల్ మారిస్తే పరిశుద్ధ వివాహం అని బైబిల్లో ఎక్కడ రికార్డు లేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దైవ క్రమం చెడిపోయింది. కారణము కలిపి చెరిపోయే బోధనలో ఉన్న యూట్యూబ్లో ఒక టాపిక్ మీద మీరు కొడితే 100 ప్రసంగాలు వస్తాయి. 100 ప్రసంగాలు ఉంటే మెంటలు వచ్చేద్దాం. మనకి ఒక టాపిక్ మీద తీసుకోండి, ఒక టాపిక్ మీద కొడితే, ఫర్ ఎగ్జాంపుల్ మంచి సమరయుడు అని కొట్టారనుకోండి, దాని మీద 100 ప్రసంగాలు 100 రకాలుగా చెప్తారు. వాళ్ళు ఎందుకు? కలిపి చెరిపోయేవారు. పైగా ఈ మధ్యకాలంలో చాలా మంది అంటారు ఆత్మీయ అర్థం తీసుకోండి. ఏంటి నా బొంద ఆత్మీయ అర్థం తీసుకోవడం? ఆత్మీయ అర్థం అనే మాటకు అర్థం ఏమిటి? భౌతికమైన అర్థం ఏమిటి? ఆత్మీయ అర్థం ఏమిటి? భౌతిక అర్థాన్ని ఎలా తీసుకోవాలి, ఆత్మీయ అర్థాన్ని ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా విభజించాలి? పౌలు అందుకే చెప్పాడు, సత్యవాక్యమును సరిగా విభాగించాలి. తిమోతికి రాసిన పత్రికలో మాట ఉంటుంది. సత్యవాక్యాన్ని ఏం చేయాలంటే సరిగా విభాగించాలి. వాక్యాన్ని బోధించే వాళ్ళు, వాక్యాన్ని నేర్పించే వాళ్ళు రకరకాలుగా బోధిస్తూ కలిపి చెడిపోయి వారు ఎక్కువైపోయారు. కాబట్టి క్రైస్తవ వ్యవస్థ భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతా ఉంది. దైవజనంగా దేవుని పిల్లలుగా ఆ అద్భుతమైన ఉజ్జీవం
మన దగ్గర నుండే ప్రారంభించబడాలి. దేవుని వాక్యములో నేను పెరుగుతూ ఉన్నానా? దేవుని వాక్యములో నేను పెంపారము చేయబడుతూ ఉన్నానా? దేవుని వాక్యము చేత నేను పోషింపబడుతూ ఉన్నానా? నేను లో లెవెల్లో ఉన్నానా? మిడిల్లో ఉన్నానా? హై లెవెల్లో ఉన్నానా? దేవునికి దూరంగా ఉన్నానా? దేవునికి దగ్గరగా ఉన్నానా? దేవునితో ఉన్నానా? దేవునికి దూరంగా ఉన్నవాడికి దేవుడు అర్థం కాదు, దేవునికి దగ్గరగా ఉన్నవాడికి కూడా దేవుడు అర్థం కాదు. దేవుడులో ఉన్నవాడికే దేవుడు అర్థమవుతాడు. దేవునికి దగ్గరగా ఉన్నవాడు లో లెవెల్, దేవునికి దూరంగా ఉన్నవాడు క్షమించాలి, దేవునికి దూరంగా ఉన్నవాడు లో లెవెల్, దేవునికి దగ్గరగా ఉన్నవాడు మిడిల్, దేవునిలో ఉన్నవాడు హై లెవెల్. పోయిన వారం నేను ఈ విషయాలు జ్ఞాపకం చేశాను. కాబట్టి దేవుని వాక్యం అంటే ఏదో నీకు మొట్టమొదటిగా తెలియాలి. పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు దేవుని వాక్యమా? కొత్త నిబంధనలో ప్రభు ద్వారా వచ్చింది దేవుని వాక్యమా? ఏ ప్రకారంగా నేను బ్రతకాలి? పాత నిబంధన ప్రకారంగా బ్రతకాలా? కొత్త నిబంధన ప్రకారంగా బ్రతకాలా? పాత నిబంధన ప్రకారంగా నా మాటలు ఉండాలా? కొత్త నిబంధన ప్రకారంగా నా మాటలు ఉండాలా? పాత నిబంధన ప్రకారంగా నేను పనులు చేయాలా? కొత్త నిబంధన ప్రకారంగా నేను పనులు చేయాలి? పాత నిబంధన ప్రకారంగా దశింపాకం ఇవ్వాలి, కొత్త నిబంధన ప్రకారంగా ఏమివ్వాలి? కానుక ఇవ్వాలి. కానీ దేన్ని ఫాలో అవుతున్నాం మనం చెప్పండి? పాత నిబంధనే ఫాలో అవుతున్నాం. అందుకే దేవునితో మనకి దగ్గర బంధము లేదు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ప్రభు బోధ 2 రకాలుగా ఉంది కదా. యేసు ప్రభు 2 రకాలుగా, నా మాటలే దేవుని వాక్యం అన్నాడు. ఎవరి మాటలు? ప్రభు మాటలే దేవుని వాక్యం. ప్రభు మాటలు ఎలా తీసుకోవాలో, ప్రభు వాక్యాన్ని ఎలాగ పరిశీలించాలో త్వరగా కొన్ని మాటలు మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రభు ఎలా బోధించాడు, ప్రభు మాటలు ఎలా ఉన్నాయి అనే వాటిని మనం పరిశీలన చేయబోతా ఉన్నాం. జాగ్రత్తగా ఈ మాటలు మనము చూద్దాము, జాగ్రత్తగా ఈ మాటలు మనము పరిశీలన చేద్దాము. ప్రభు ఎలా బోధిస్తూ ఉన్నాడో చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము తీసారా? మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో, నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగ చేయబడిన సంగతులను తెలియజెప్పుతున్నాను. మరుగ చేయబడిన సంగతులు నీకు అర్థం కావాలి అంటే ప్రభు బోధించిన బోధ చదవాలి. ఏమర్థం కావాలంటే, లోకము పుట్టినది మొదలుకొని మరుగ చేయబడిన సంగతులు, లోకము పుట్టిన మొదలుకొని మరుగు చేయబడిన రహస్యములు నీకు అర్థం కావాలి అంటే ప్రభు బోధించిన బోధన నీవేం చేయాలి? చదవాలి, ధ్యానించాలి, పరిశీలించాలి, పరిశోధించాలి, ఆలోచన చేయాలి. ఇంతకీ జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఉపమాన రీతిగా ప్రభు ఎందుకు బోధించాడు చెప్పాలి మీరు. ఉపమాన రీతిగా ప్రభు బోధించడానికి ఏమైనా కారణం ఉందా? మామూలుగా డైరెక్ట్ గా చెప్పలేమా? అసలు ఉపమానం అంటే ఏంటి చెప్పండి? ఉదాహరణ కదా. ఉపమానం అంటే ఏంటి? ఉదాహరణ. ఎందుకు చెప్తాము ఉదాహరణ? అర్థం అవడానికి బాగా చెప్తాం. లెక్కల్లో మాదిరి అని ఉంటుంది కదా. మాదిరి అంటే నువ్వు ఏదైతే చేయబోతున్నావో దానికి నీకు అర్థమయ్యే రీతిలో ఒక లెక్క రాయబడింది కదా, మాదిరి, ఉదాహరణ. మన బైబిల్లో ఈ ఉపమానము, ఈ ఉదాహరణ ఎందుకు అంటే ఆత్మ సంబంధమైన సంగతులు నీకు అర్థం అవడానికి భౌతిక సంబంధమైన వాటితో కలిపి చెప్పడమే ఉపమానము. ఉపమానం అనే మాటకు అర్థం ఏంటి? ఆత్మ సంగతులు, ఆత్మీయ సంగతులు, ఆత్మీయ స్థాయికి సంబంధించిన విషయాలు అర్థం అవ్వడానికి భౌతికమైన వాటితో పోల్చి చెప్పడమే ఉపమానము. ఎందుకు యేసు ప్రభు వాళ్ళకి ఆత్మీయ సంగతులు అర్థమయ్యేటట్లుగా ఎలా చెప్పాడు? భౌతికమైన వాటితో పోల్చి చెప్పాడు. అదే ఉపమానము. ఇంతకు యేసు ప్రభు ఈ ఉపమానానికి చెప్పడానికి, ఉపమాన రీతిగా బోధించడానికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ఒక అద్భుతమైన కారణం ఉంది. యేసు ప్రభు జీవితంలో ప్రతిదానికి ఒక కారణం ఉంది కదా.
ఆయన చేసిన ప్రతి దానికి ఒక కారణం ఉంది. ఆయన ఎలాగ బోధిస్తాడని ఆయన గురించి ఒక ప్రవచనము చెప్పబడింది. కీర్తన గ్రంథము 78వ కీర్తన 2వ వచనం. 78వ కీర్తన 2వ వచనం ఏమని చెబుతూ ఉందంటే, నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గోడ వాక్యములు నేను తెలియజెప్పెదను. అంటే ప్రవచనాన్ని యేసుప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే అనేక కారణాల్లో ఒక కారణం ఏంటంటే ఆ ప్రవచనాలను నెరవేర్చడానికి యేసుప్రభు భూమి మీదకి దిగి వచ్చాడు. ఆ ప్రవచనములో ఒక ప్రవచనం ఏమిటంటే దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు. ఈయన యేసు ప్రభు, అంటే యేసుగా ఉన్న ఈయన ప్రభువు అనడానికి అర్థం ఏమిటంటే ఈయన బోధించే బోధ అంతా ఎలా ఉంటది? ఉపమానాలతో ఉంటది. అంటే ఇది ఎవరికి అర్థం కావాలి? యూదులకు అర్థం కావడానికి. ప్రతి ప్రవచనము యొక్క నెరవేర్పు ఎవరికి అర్థం కావాలి? యూదులకు అర్థం కావడానికి, ప్రవచనములు నెరవేర్చడానికి ప్రభు భూమి మీదకి వచ్చాడు. ప్రభు ఉపమాన రీతిగా బోధించాడు. జాగ్రత్తగా మాటలు మనం ఆలోచన చేయాలి. అంటే ఉపమానం అంటే ఏంటి? మనకు తెలియని ఆత్మ సంబంధమైన సంగతులను మనకు తెలిసిన భౌతికమైన సంగతులతో పోల్చి చెప్పడమే ఉపమానము. ఈ ఉపమాన విధానము చూసినప్పుడు 4 రకాలుగా ఆయన బోధించాడు. ఉపమానాల్లో 4 రకములైన ఉపమానాలు, 4 విధానాలు ఉన్నాయి. ఈ ఉపమానాలు బోధించే బోధలో 4 రకాలుగా ఆయన బోధించాడు. మొట్టమొదటిగా యూదుల పరిస్థితులను వివరిస్తూ ఉపమానాలు చెప్పాడు. మొదటి రకం ఏంటి? యూదుల పరిస్థితులను వివరిస్తూ ఉపమానాలు చెప్పాడు. రెండవది దేవుని రాజ్యము యొక్క విలువను, దాని ప్రభావాన్ని వివరిస్తూ ఆయన ఉపమానాలు చెప్పాడు. మూడవది దేవుని రాజ్యములో ఎలా జీవించాలో, దేవుని రాజ్యములో ఎలా జీవించాలో తెలియజేసే ఉపమానాలు చెప్పాడు. దేవుని రాజ్యం అంటే ఏంటి? సంఘమే దేవుని రాజ్యము. దేవుని రాజ్యములో విశ్వాసి ఎలాగ బ్రతకాలో చెప్పబడిన ఉపమానాలు. ఇది 3వ రకం. 4వది తీర్పును గురించి చెప్పాడు. అంటే ఎన్ని రకాలు ఉన్నాయి? 4. మొదటిది యూదుల యొక్క పరిస్థితులను బట్టి చెప్పాడు. రెండవది దేవుని రాజ్యం యొక్క శక్తిని గురించి, దాని ప్రభావాన్ని గురించి చెప్పాడు. మూడవది దేవుని రాజ్యంలో ఎలా బ్రతకాలో చెప్పాడు. 4వది తీర్పును గురించి చెప్పాడు. దీన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు లోకాసు వార్తలో ఒక ఉపమానాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాను. లోకాసు వార్త 10వ అధ్యాయము 25 నుండి ఆ ఉపమానము ప్రారంభించబడుతుంది. అది ఎవరిది అంటే సమరయుని ఉపమానము. ఏ సమరయుడైనా మంచి సమరయుడు అని బైబిల్లో లేదు, కానీ అతనికి ఏం పేరు పెట్టాం? మంచి, అంటే మంచి పని చేశాడు కాబట్టి. ఈ మంచి సమరయుడు అనే ఈ స్టోరీ, ఈ ఉపమానం చూసారా? గుడ్ సమరిటియన్. ప్రపంచంలో ఎక్కడికి మీరు వెళ్ళినా ప్రతి ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ స్టోరీ ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టంలో కోర్చబడిన అద్భుతమైన స్టోరీ ఏంటి అంటే గుడ్ సమరిటియన్, మంచి సమరయుడు. ప్రపంచవ్యాప్తంగా ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు ఎక్కడ చూసినా ఈ స్టోరీ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇది అద్భుతమైన ఉపమానం. ఇది ఇప్పుడు ఈ ఉపమానం ఈ మూడిట్లో దేనికి సంబంధించిగా ఉంటుంది చెప్పాలి. మీరు 4 రకాలు చెప్పాను కదా. ఒకటి చెప్పాలి, యూదుల పరిస్థితులను వివరించే ఉపమానం. రెండవది దేవుని రాజ్యం యొక్క ప్రభావాన్ని, గొప్పతనాన్ని గురించి చెప్పే ఉపమానం. మూడవది దేవుని రాజ్యంలో ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో చెప్పే ఉపమానం. 4వది తీర్పు గురించి చెప్పే ఉపమానం. ఈ 4 రకాలలో మంచి సమరయుడు ఈ ఉపమానం ఏ కేటగిరీకి చెందింది? 3వ కేటగిరీ. ఎందుకంటే దేవుని రాజ్యంలో ఎలా బ్రతకాలో చెప్పే ఉపమానం. దీన్ని మీ ముందు వివరించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా ఈ సందర్భాన్ని మనము ఆలోచన చేద్దాం. ఇంతకీ ఈ ఉపమానాన్ని యేసు ప్రభు ఎందుకు చెప్పాడు? కారణం లేకుండా ఆయన ఏమీ చెప్పడు, కారణం లేకుండా ఆయన ఏమీ బోధించడు. ఈ ఉపమానం ఎందుకు చెప్పాడో ఒకసారి మనం చూస్తే లోకాసు వార్త 10వ అధ్యాయము
25వ ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగాను. ఏమంటూ ఉన్నాడంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. ఎవరో ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే శాస్త్రి అన్నమాట. ఎవరు చెప్పండి? శాస్త్రి. శాస్త్రి అంటే ఏంటి? నేను మీకు మొన్న చెప్పాను. శాస్త్రి అంటే శాస్త్రి పని ఏమిటి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని తిరిగి తిరిగి వ్రాసేవారు. వాళ్ళు ఏమన్నారంటే శాస్త్రులు. అంటే బైబిల్ చేత్తో రాసేవారు. పూర్వకాలం చేసేవారు. ఎవరైతే బైబిల్ని చేత్తో రాసేవారో వాళ్ళు బైబిల్లో ఏమన్నారంటే శాస్త్రులు అన్నారు. అంటే స్క్రైబర్స్ అన్నమాట. ఇంగ్లీష్లో స్క్రైబర్స్ అనే పదం వాడేది. అంటే దేవుని వాక్యాన్ని చేతితో వ్రాసేవారు. వాళ్ళే రాసేవారు, వాళ్ళే ఉపదేశించేవారు. నేను అంటున్నాను, రాస్తా ఉంటే రాసే పుస్తకం మీద మనకు చాలా జ్ఞానం ఉంటుంది. అంటే ఇతను ధర్మశాస్త్ర ఉపదేశకుడు తెలిసి అడుగుతున్నాడా, తెలియకుండా అడుగుతున్నాడా అని ఆలోచన చేస్తే తెలిసే అడుగుతున్నాడు. ఎందుకంటే అదే వచనంలో రాయబడింది, ఆయనను శోధించుచు అడిగాను. శోధించడం అంటే ఏం చెప్పాలి? తెలియే. శోధించుట అంటే విమర్శించడం కదా, విమర్శనాత్మకంగా. లేకపోతే నాకే తెలుసు నీకేమి తెలదు అని ఎగతాళి చేసి అడగడం. ఇతను ఎవరో ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఎవరితను? ధర్మశాస్త్రాన్ని వ్రాసినవాడు. కాబట్టి అంటే కొంతమంది నాకే తెలుసు నీకేం తెలియదు అన్నట్లుగా ఏం చేస్తారు? మనల్ని శోధిస్తా ఉంటారు. అంతా నాకే తెలుసు నీకేమీ తెలదు అని మనల్ని ఎగతాళి చేసి అడుగుతూ ఉంటారు. అదే రీతిగా ఇతను ఏం చేశాడంటే అడిగాడు, నిత్య జీవమునకు వారసుడు. ఏమన్నాడు? నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే నేనేమి చెయ్యాలి అంటే, నిత్య జీవమునకు వారసుడు అంటే ఏంటి చెప్పాలి? నిత్య జీవమునకు వారసుడు అంటే ఏంటి చెప్పాలి? అసలు నిత్య జీవం అంటే ఏంటని చెప్పాను. నిత్య జీవం అంటే దేవుని క్రియలను కలిగి ఉండడమే. జీవాన్ని కలిగి ఉండడం అంటే దేవుని క్రియలను కలిగి ఉండడం. ఇప్పుడు దేవుని క్రియలు కలిగి ఉన్న మనకు వారసత్వం ఎప్పుడు వస్తుంది? నిత్య జీవాన్ని మనం ఇప్పుడు భూమి మీద కలిగి ఉన్నాం, కానీ వారసత్వం ఎక్కడ వస్తుంది? ఇక్కడ పరలోకంలోనా? వెరీ గుడ్. పరలోకంలో మనకు వారసత్వం వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నిత్య జీవాన్ని భూమి మీద పోగొట్టుకోవచ్చా? పోగొట్టుకునే అవకాశం ఉందా లేదా? వారసత్వాన్ని పోగొట్టుకునే అవకాశం ఉందా లేదా? నిత్య జీవాన్ని పోగొట్టుకునే అవకాశం భూమి మీద 100% ఉంది. ఎందుకంటే ఒకసారి నిత్య జీవంలోనికి జీవంలోనికి ప్రవేశించడం అంటే దేవుని గుణలక్షణాలు కలిగి ఉండడమే నిత్య జీవం. నిత్య జీవం అంటే దేవుని యొక్క నిత్యత్వం నీలోనికి వచ్చింది. దేని ద్వారా? పాపాలు ఒప్పుకున్నావు, బాప్తిస్మము పొందావు, అప్పుడు జీవం నీలోనికి ఏం చేసింది? ప్రవేశించింది. ఇప్పుడు మరలా నువ్వు పాపంలోనికి ప్రవేశిస్తే ఈ జీవం నీలో నుండి బయటికి వెళ్ళిపోతుంది. అంటే భూమి మీద మనం నిత్య జీవాన్ని పోగొట్టుకోవడానికి ఛాన్స్ 100% ఉంది. దేని ద్వారా? మన క్రియల ద్వారా. కానీ వారసత్వం అనేది పోగొట్టుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ రాదు వారసత్వం. ఎక్కడికి వెళ్ళాక వస్తుంది? పరలోకం వెళ్ళాక దేవుడు నిన్ను వారసుడుగా ఎంచుతాడు. భూమి మీద ఉండగా ఆయన నిన్ను విశ్వాసిగా ఎంచుతాడు. పరలోకం వెళ్ళిన తర్వాత ఆయన నిన్ను వారసుడుగా ఎంచుతాడు. భూమి మీద ఉన్న విశ్వాసులు 100% పరలోకం వెళతారంటే వెళ్ళే అవకాశం చాలా తక్కువ. అందుకనే ప్రభు అన్నాడు, మొదటి వారు కడపటి వారు అవుతారట, కడపటి వారు మొదటి వారు అవుతారు. మొదట్లో ఉన్న వాళ్ళు మొదట్లో ఉన్న విశ్వాసం, మొదట్లో ఉన్న భక్తి జీవితం, మొదట్లో ఉన్న ప్రార్థన జీవితం మధ్యలో ఎగిరిపోతాయి. ఎగిరిపోదా? ఎగిరిపోయి ఫస్ట్లో ఉన్న మొదట్లో ఉన్న ఆసక్తి, ప్రార్థన, భక్తి తర్వాత అది ఎలా మారుతుందంటే కొంతకాలానికి వేషధారిగా మారుతుంది. ఇదేంటి మొదటిదాకా చచ్చికొచ్చేవాడు ఇలా తయారైపోయేటి,
మొన్నదాకా ప్రార్థనకు వచ్చేవాడు ఎలా తయారైపోయాడేంటి, మాట్లాడితే దేవుడు దేవుడు అన్నవాడు ఎంత భ్రష్టుడైపోయాడేంటి, ఇలాంటి పరికమైన పనులు చేశాడేంటి అంటాం మనం అంటాం. అంటే అర్థం ఏంటి? నిత్య జీవంలో ప్రవేశించిన తర్వాత వాడు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి, నిత్య జీవంలో ప్రవేశించాక నాశనం అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ వారసత్వం అనేది ఎవడు పాడు చేయలేదు. దాని గురించి విపులంగా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ప్రశ్న ఏమిటి? నిత్య జీవనకు వారసుని అవ్వాలంటే ఏం చేయాలి? నిత్య జీవాన్ని కలిగి ఉండడం అంటే దేవుని గుణాలను కలిగి ఉండడము. వారసత్వం అంటే హక్కును సంపాదించుకోవడం. ఒక మాటలో చెప్పాలంటే హక్కు అనే మాటకి మీకు బాగా అర్థం అవడానికి, రేపొద్దున మనం పరలోకాన్ని స్వతంత్రించుకోవడమే హక్కును కలిగి ఉండటం. ఇప్పుడు భూమి మీద మన హక్కుదారులుగా ఉన్నాం. మనకు ఒక స్థలం ఉందనుకోండి, దానికి ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఈ స్థలానికి నీవు హక్కుదారుడవు, ఈ స్థలానికి నీవు వారసుడవు. భూమి మీద ఒక స్థలానికి ఒక వ్యక్తి వారసుడిగా ఉన్నాడు అనుకోండి, ఆ వారసత్వం ఎప్పుడు పోతుంది? ఆ స్థలాన్ని ఎప్పుడైనా ఎవరికైనా అమ్మేసినప్పుడు ఏం పోతుంది? వారసత్వం పోతుంది. అలాగే పరలోకపు వారసత్వాన్ని, పరలోకపు హక్కును ఎప్పుడు పోగొట్టుకుంటామంటే ఈ భూమి మీద మన నిత్య జీవాన్ని ఎప్పుడైతే కోల్పోతామో, మనం దేనికి హక్కుదారులం కాము అంటే పరలోకానికి మనకు హక్కుదారులము కాము, పరలోకానికి మనం వారసులము కాము. ఇంకా మీకు బాగా అర్థం అవడానికి జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ భూమి మీద మనకు దేవుడు రక్షణ ఇచ్చాడా లేదా? రక్షణ ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? రక్షణ మనం పొందుకున్నామంటే దాని అర్థం ఏంటి అంటే ఈ భూమి మీద దేవుని వారసత్వం మన దగ్గరికి వచ్చింది. ఏమొచ్చింది? దేవుని వారసత్వం. దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నేను మారాను. దేని ద్వారా? రక్షణ ద్వారా. ఈ రక్షణ పోగొట్టుకుంటే ఏం పోతుంది? వారసత్వపు హక్కు పోతుంది. వారసత్వపు హక్కు పోయినప్పుడు మనము దాన్ని స్వతంత్రించుకొనలేము. అర్థమైందా? ఒక స్థలం నేను కొనుక్కున్నాను, దాని మీద నాకు ఏమొచ్చింది? వారసత్వపు హక్కు వచ్చింది కదా. ఇప్పుడు ఆ స్థలం మీద అక్కడ నేను జీవించాలి అంటే ఆ హక్కు కలిగినటువంటి పత్రాలు నిత్యము నాతో ఉండాలి. నేను ఎవరికి దాన్ని మళ్ళీ బదిలీ చేయకూడదు. అప్పుడు ఆ స్థలాన్ని నేను స్వతంత్రించుకొనవచ్చు. నాకు నచ్చినట్టుగా ఇల్లు కట్టుకోవచ్చు, షెడ్ వేసుకోవచ్చు, మొక్కలు వేసుకోవచ్చు, దాన్ని నాకు నచ్చినట్లుగా దాన్ని తయారు చేయొచ్చు, నాకు ఇష్టం వచ్చినట్లుగా దానిలో నేను పరిపాలన చేసుకోవచ్చు. దాన్నే స్వాతంత్రము. కానీ దాన్ని నేను అమ్మేశాను అనుకో, ఏం పోగొట్టుకున్నాను? దాని మీద నాకు ఎలాంటి అధికారము ఉండదు, దాని మీద నాకున్న వారసత్వం పోయింది, హక్కు పోయింది. అలాగే ఈ భూమి మీద ఎప్పుడైతే నువ్వు రక్షణ నుండి దూరం అయిపోతావు, జీవములో నుండి వేరైపోతావో, పరలోకములో నీ కొరకు సిద్ధపరిచిన ఆ స్థలానికి నీవు హక్కుదారుడవు కావు. ఆ హక్కును నీవు పోగొట్టుకుంటావు. ఇప్పుడు ఈ శాస్త్రి ఏమడుగుతున్నాడు? నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి అని అడుగుతూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని ఏమడిగాడు? శోధిస్తూ అడుగుతున్నాడట. ఏమడుగుతున్నాడు? శోధించను అనం. శోధించడం అనే మాటకి రెండు అర్థాలు ఉన్నాయి బైబిల్లో. శోధించడం అనే మాటకి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకసారి మనము చూస్తే మీకు బాగా అర్థం అవడానికి, ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభువుని ఎందుకు శోధించాడు అని అంటే అదే లోకాసు వార్త 10వ అధ్యాయము 29వ వచనంలో ఒక అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచగోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడు? రెండు ప్రశ్నలు వేశాడు. ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకని? నేను చాలా నీతిమంతుణ్ణి అని ఎవరికి చూపించాలనుకున్నాడట? ప్రభువుకి చూపించాలనుకున్నాడు. అందుకే ఈ ప్రశ్న వేశాడు. జాగ్రత్తగా గమనించాలి. అంటే ఎవరైనా మనల్ని చిక్కు ప్రశ్న వేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ గొప్ప బయటెట్టుకోవడానికి మనల్ని ప్రశ్న వేస్తున్నారు.
చిక్కు ప్రశ్నలు వస్తున్నాయంటే వాడి అర్థం ఏంటంటే వాళ్ళ గొప్ప, వాళ్ళ డాబో, లేకపోతే నీకంటే మాకు బాగా తెలుసనో బిల్డప్ ఇవ్వడానికి కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అందుకనే ప్రభువును కూడా శోధించడానికి, లేదా ప్రభువు దగ్గర ఏదో గొప్పగా నేను చాలా జ్ఞానవంతుడని చెప్పుకోవడానికి అడిగాడు. కానీ ప్రభువు దానికి సమాధానం చెప్పాడా? ఆ శాస్త్రి వేసిన ప్రశ్నకు ప్రభు సమాధానం చెప్పాడా అంటే 26వ వచనం, అందుకు ఆయన ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి, ప్రశ్నకు సమాధానం చెప్పలే. ఏమన్నాడు? ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావు అన్నది. అంటే అర్థం ఏంటి? ఒరే నువ్వు పుస్తకం రాశావు శాస్త్రి, ధర్మశాస్త్రం నీకు బాగా తెలుసు కాబట్టి ధర్మశాస్త్రంలో ఏముంది అని అడుగుతున్నాడు ప్రభు. ధర్మశాస్త్రంలో ఏముంది అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు శాస్త్రి గారి సమాధానం చెప్తున్నాడు. ఏమని? 27వ వచనంలో, అతడు నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో ప్రేమించవలెనని, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించవలెనని చెప్పాడు. సమాధానం ఎవరి చేత చెప్పించాడు ప్రభు? శాస్త్రి అదే. అంటే నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే 2 ఆజ్ఞలు పాటించాలి. అంటే పాత నిబంధన అంతా ఎన్ని ఆజ్ఞలు ఉందట? పాత నిబంధన అంతా 2 ఆజ్ఞలలో ఇమడబడి ఉన్నది. పాత నిబంధనలు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? పాత నిబంధనలు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? ఎవరు నెరవేర్చలేక చెప్పండి పోయారు అని లేఖనము చెబుతా ఉంది. జాగ్రత్త ఈ విషయాన్ని మనము గమనించినప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన మాట మనకి కనబడుతుంది కదా. నేను చాలా నీతిమంతుణ్ణి అని చెప్పాలనుకున్నాడు ఎవరో? ధర్మశాస్త్ర ఉపదేశకుడు. అప్పుడు యేసు ప్రభు ఒక అద్భుతమైన మాట మనం ఆలోచన చేసినప్పుడు 2వ ప్రశ్న యేసు ప్రభుని మరలా అడిగాడు. ఎవరో? ఏమని అడిగాడు? 29వ వచనంలో, అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచగోడి అతడు అవును గాని ఎవరు నా పొరుగువాడు? 2 ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఒకటేంటి? నీ దేవుడిని ప్రేమించాలి, రెండవది నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఇప్పుడు నేనే గొప్పోడు, నేనే నీతిమంతుణ్ణి అని ప్రభువు దగ్గర కనపరచుకోవడం కోసము 2వ ప్రశ్న వేశాడు. ఎవరు అంటే, ఎవరు నీ పొరుగువాడు? ఎవరు నా పొరుగువాడు? నా పక్కనున్నవాడు నా పొరుగువాడా? నా బంధువు నా పొరుగువాడా? నా స్నేహితుడు నా పొరుగువాడా? నా సంఘంలో ఉన్నవాడు నా పొరుగువాడా? నా పొరుగువాడు ఎవడు అని ఏం వేశాడు? ప్రశ్న వేశాడు. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ మంచి సమరయుని ఉపమానంలో 25వ వచనము నుండి 29వ వరకు సందర్భం, అంటే ఈ ఉపమానం ఎందుకు చెప్పవలసి వచ్చిందో అనే సందర్భం గురించి ఈ 4 వచనాల్లో రాయబడింది. ఎక్కడి నుంచి? 25 నుండి 29. ఇప్పుడు 30వ వచనము నుండి 35 వరకు యేసు ప్రభు ఏం చెప్పాడంటే ఉపమానమును చెప్పాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి కదా. 2వ ప్రశ్న వేశాడు. ఏంటి? ఎవరు నా పొరుగువాడు? ఎవరు నా పొరుగువాడు? మీరు గమనించాలి, ఇది ఉపమానమే తప్ప రియల్గా జరిగిన స్టోరీ కాదు. ఇది మంచి సమరయుడు ఉపమానం రియల్గా జరిగిన స్టోరీ కాదు. ఉపమానం చెప్పాడు. ఎవరు నా పొరుగువాడు అని అన్నప్పుడు దానికి ఆన్సర్గా ఈ ఉపమానము చెప్పబడుతూ ఉంది. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు 30వ వచనంలో స్టార్ట్ చేశాడు. అతడు అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగల చేతికి చిక్కెను. వారు అతన్ని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచిపెట్టిరి. ఉపమానాన్ని ప్రారంభించాడు. జాగ్రత్త మనం ఆలోచన చేస్తే దీని గురించి, ఈ ఉపమానం గురించి మీరు యూట్యూబ్లో కొడితే 100 రకాల ప్రసంగాలు వస్తాయి. ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. ఎందుకు? కలిపి చెరిపే బోధ. ఏ బోధ బాగారు? బైబిల్ ఒకటే కదా. అది ఏదైనా ఒక ప్రశ్న రాసామనుకో, ప్రపంచంలో ఆన్సర్ ఒకటే రావాలి, కానీ ఇక్కడ రాదు. ఎందుకు అంటే అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తారు. యెరూషలేము అనగానే కొండ మీద ఉంది, యెరికో అంటే కింద ఉంది. యెరూషలేము కొండ అంటే ఆత్మీయ జీవితం,
ఎరుక అంటే ఆత్మీయ జీవితం దిగజారిపోయింది అన్నాడు ఒక ఆయన. అసలు దానికి ఉపమానానికి సంబంధం లేదు. ఇది ఆత్మీయ జీవితానికి సంబంధించిన ఉపమానము కాదు. కాబట్టి వాక్యాన్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం పరిశీలించి వాక్యాన్ని చదవాలి. ఈ ఉపమానములో ఏ అర్థం ఉందో, ఈ ఉపమానం యొక్క సారాంశం ఏమిటో అని మనం జాగ్రత్తగా చదివినప్పుడు ఇక్కడ ఒక అద్భుతం. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి ఎక్కడికి వచ్చాడట? యెరికోకు వస్తూ ఉన్నప్పుడు అతడు దొంగల చేతికి చిక్కినంటే ఇతడు దొంగల దగ్గరికి దొంగల దగ్గరికి వెళ్ళలేదు. ఇతను వెళుతున్న ప్రయాణంలో దొంగలు ఎవడొస్తాడా అని సిద్ధంగా ఉన్నారు. ఎవడొస్తాడా పట్టుకుని దోచుకుందామని దొంగలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళు చేతిలో ఇతడు చిక్కించుకొనబడ్డాడు. అంతేగాని ఇతను వెళ్ళి దొంగల చేతిలో దొంగలారా నన్ను దోచేయండి అని అనలేదు. చిక్కించుకోబడ్డాడు. అక్కడ ఏం జరిగిందంటే మొట్టమొదటిగా అతను వాళ్ళకి దొరికాడు. రెండవది బట్టలు దోచుకున్నారు. మూడవది కొట్టారు. నాలుగవది పొరప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా. ఒకటి చిక్కించుకున్నారు అంటే పట్టుకున్నారు, దొరికేశాడు. రెండవది బట్టలు దోచుకున్నారు. మూడవది కొట్టారు. నాలుగవది పొరప్రాణంతో విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆ త్రోవలో ఎవరెవరు వెళుతున్నారో చూద్దాం, జాగ్రత్తగా చూద్దాం. 31వ వచనం. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూసి పక్కగా వెళ్ళిపోయాను. వాడు ఎవరంటే యాజకుడు. ఎందుకు వెళ్ళిపోయాడు? యాజకుడు ఎందుకు వెళ్ళిపోయాడు అంటే నాకెందుకులే అదొక గొడవ అని వెళ్ళిపోయాడు. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిందనుకో మనం ఏం చేస్తాం? ఏదో లేని పొంతల పొట్టు కదా. యాక్సిడెంట్ అయ్యిందంటే మన భారతదేశంలో చాలా సమస్య అక్కడ ఉంటే ఎందుకు అసలు నువ్వే చేసావు అని కూడా అంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు మన లా సిస్టమ్ కొంత అమెండ్మెంట్ చేశారు. ఎందుకు? సాక్ష్యం చెప్పిన వాడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి సాక్ష్యము చెప్పొచ్చు. ఒకవేళ యాక్సిడెంట్ అయితే నువ్వు గమ్మునెళ్ళి ముట్టుకుని సాయం చేసినా నీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకప్పుడు అలా కాదు. ఒకవేళ ఎవరైనా యాక్సిడెంట్ అయితే అతను పట్టుకుంటే నువ్వే చంపేసేమని ఊరట. అంత రిస్కీగా ఉండేది. కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏదో గొడవ నాకెందుకు కోర్టు చుట్టూ తిరగాలి, స్టేషన్ చుట్టూ తిరగాలి అని ఏం చేశాడు? యాజకుడు నాకెందుకులే అని వెళ్ళిపోయాడు. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎవరు వెళ్ళిపోయాడట? యాజకుడు పక్కగా చూశాడు, వెళ్ళాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా మనం ఆ తర్వాత 32వ వచనంలో అలాగునే లేవీయుడు ఒకడు ఆ చోటుకు వచ్చి పక్కగా వెళ్ళిపోయాడు. లేవీయుడు వెళ్ళిపోయాడు, దేశం ఉంది. అక్కడి నుండి ఈ సమరయుడు వస్తూ ఉన్నాడు. వచ్చి మీరు గమనించాలి, సమరయ అనే ప్రాంతం పాత నిబంధనలో షోమ్రోను అనే పేరుతో పిలువబడింది. ఈ సమరయ ప్రాంతంలో వచ్చి సమరయుడు 10 పనులు చేశాడు. ఎన్ని పనులు చేశాడు చెప్పండి? 10 పనులు చేశాడు. ఏం చేశాడు ఆ 10 పనులు? మొట్టమొదటిగా పడి ఉన్న చోటకు వచ్చి యాజకులు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. లేవీయుడు వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. కానీ సమరయుడు చోటుకి వచ్చి, రెండవది చూచి, మూడవది జాలిపడి, నాలుగవది దగ్గరకు పోయి, ఐదవది నూనె ద్రాక్షారసము పోసి, ఆరవది అతడు గాయములకు కట్టి, ఏడవది వాహనము మీద ఎక్కించుకుని, ఎనిమిదవది పూటకున్న వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించాను. 9వది ధ్యానారము తీసి అంటే డబ్బులు తీసి ఇచ్చాడు. 10వది ఒకవేళ ఈ డబ్బులు సాలకపోతే అతడికి ఇంకా ఆరోగ్యము రాకపోతే నేను మరలా వచ్చి నేను ఇస్తాను. 10 పనులు చేశాడు. ఎవరో? సమరయుడు. కానీ యాజకుడు లేవీయుడు ఏం చేశారు? 2 పనులే. వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. కానీ సమరయుడు ఆ రెండింటితో పాటు 8 పనులు చేశాడు. ఎన్ని పనులు చేశాడు? 10 పనులు చేసినట్లుగా లేఖనము మనకి కనబడతా ఉంది. కాబట్టి
దేవుని ధర్మశాస్త్రము ఎరగని ఒక సమరయుడు చూశాడు. దేవుని ధర్మశాస్త్రం ఎరగని ఆ సమరయుడు తనకి ఏముంది అంటే వాహనం ఉంది. ఈ మాట మీరు గమనించాలి. సహజంగా మన వాహనాన్ని ఎవరికి ఎవరిని కూర్చోబెట్టాం, అవును కదా, చెప్పాలి. మన వాహనాన్ని మనం ఎవ్వరికి ఎవరిని కూర్చోబెట్టాం. ఎందుకు? అది మన కాబట్టి. ఎవరిని అడిగారు అనుకో, సారీ బ్రదర్ అంటాం లేదా? ఇవ్వడానికి మనకి ఏం రాదు, మనసు రాదు కదా. మన వాహనాన్ని, వాహనం అంటే ఆ కాలంలో ఏంటి, గుర్రమో గాడిద అవ్వండొచ్చు, దాన్ని వాహనం అన్నాం. మన కాలంలో బండి, కారు. ఎవరైనా అడిగితే ఇస్తామంది గమ్ముని ఇవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి, చాలా కారణాలు ఉంటాయి. కానీ సమరయుడికున్న వాహనం మీదకి దెబ్బ తగిలిన వ్యక్తిని ఎక్కించుకున్నాడు. అంటే అతని దాతృత్వం ఎంత గొప్పదో జాగ్రత్త మనం ఆలోచన చేసినప్పుడు 35వ వచనంలో మరునాడు అతను 2 దేనారములు, అంటే మరునాడు అంటే ఆ రాత్రికి ఆ వ్యక్తితోనే అక్కడ చెప్పలే ఉన్నాడు. ఎవరు? సమరయుడు. ఎక్కడ? పూటకోలు అని ఇంటి దగ్గర తీసుకెళ్ళి వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా, ఏదో కూడా నాకెందుకని. కానీ ఆ రాత్రికి అక్కడే ఉన్నాడు. ఆ మరునాడు అక్కడ రాయబడింది, మరునాడు అతను 2 దేనారములు తీసి ఆ పూటకోలువానికి ఇచ్చి పరామర్శించు, నీవు ఇంకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు నీకు తీర్చిదని అతనితో చెప్పి పోయాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక హోటల్కి తీసుకెళ్ళాడు. అక్కడ భోజన హోటల్లో పూటకోలు వాళ్ళ ఇల్లు అంటే అదేంటంటే మన భాషలో చెప్పాలంటే లాడ్జి. పూటకోలు వాళ్ళ ఇల్లు అంటే చెప్పండి, లాడ్జికి తీసుకెళ్ళాడు. కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత ఆ లాడ్జి యజమాని పిలిచి, ఇదిగో ఆ మన్నాడు 2 దేనారాలు ఇచ్చాడట. ఇచ్చి ఇతన్ని జాగ్రత్తగా చూసుకో, ఇంకేమన్నా పడితే నేను మరలా వచ్చినప్పుడు ఇస్తాను. ఇప్పుడు లాడ్జి యజమాని ఏమనాలి? నాకెందుకు ఈ మాయదరగోలా, ఆడెవడో నువ్వెవడో, ఎందుకంటే లాడ్జికి వస్తూ ఉంటారు చాలామంది, వెళ్ళిపోతా ఉంటారు అని అన్నాడా? అంటే ఈ సమరయుడు అతమోట్ల ఇక్కడికి వస్తూ వెళుతూ ఉన్నాడు. రెండవది, అతను చేసిన మంచి పని. ఏ పని చెప్పండి? మంచి పని. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు అంటున్నాడు మరలా వచ్చిస్తాను. అంటే ఆ హోటల్ యజమానికి అతని మీద ఏం కలిగిందంటే నమ్మకం కలిగింది. దెబ్బతగిలిన వ్యక్తికి ఆదరించాడు, దెబ్బతగిలిన వ్యక్తికి నూనె రాశాడు, ట్రీట్మెంట్ చేశాడు, అతనికి భోజనం పెట్టమన్నాడు. అంటే అతను చాలా మంచోడు, ఖచ్చితంగా మరలా తిరిగి వచ్చి డబ్బులు ఇస్తాడు అని ఏం కలిగిందంటే అతనికి నమ్మకం కలిగింది. స్టోరీ అయిపోయింది. ఏమైపోయింది చెప్పండి? స్టోరీ అయిపోయింది. ఈ మంచి సేవల స్టోరీలో శాస్త్రి అడిగిన 2వ ప్రశ్నకి స్టోరీ చెప్పాడు ప్రభు. ఏ స్టోరీ? ఎవరన్నా పొరుగువాడు. దానికి ఏం చెప్పాడు? ఈ మంచి సమరయుని స్టోరీ చెప్పాడు. ఎవరు వచ్చారు? యాజకుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. వాళ్ళకి ఏం లేదు, ప్రేమ లేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు మన పొరుగువాడు ఎవరు? చెప్పాలి. మన పొరుగువాడు ఎవరు? సమరయుని పొరుగువాడు ఎవరు? గాయపడిన వ్యక్తి. ఎందుకంటే జాలి పడ్డాడు. అంటే మనం ఎవరి మీద అయితే జాలి పడతామో ఆ వ్యక్తి మనకి పొరుగువాడు. ఈ ఉపమానం యొక్క భావం ఏంటి? మనం ఎవరి మీద అయితే జాలి పడతామో ఆ వ్యక్తి మనకి ఎవరో పొరుగువాడు. అందులో బంధువులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు,